వెల్కమ్ బ్యాక్. ఒక్క ఎంపీని బుజ్జగిస్తే కేంద్రంలో అధికారం దక్కే అవకాశమున్నా రాజకీయ విలువలకే పెద్దపీట వేసి అధికారానికి దూరమైన రాజకీయ నాయకులు ఉన్న బీజేపీలో పార్టీలు మారడం సర్వసాధారణమైపోయింది. అధికారం కోసం, ఆధిపత్యం కోసం, రాజకీయంగా ఆధిక్యత సంపాదించుకోవడం కోసం పక్క పార్టీల నేతల్ని ఎంత రేటుకైనా కొనేయడంలో కామన్ అయిపోయింది. ఈ విషయంలో వాళ్లు వీళ్లు అన్న తేడా లేదు. రాజకీయ బేరసారాల్లో అందరూ అందరే. రాజకీయాల్లో పరమావధి ఏదైనా ఉందా అంటే అది అధికారమే అన్న సమాధానం వినిపిస్తుంది. కానీ ఆ అధికార పీఠాన్ని రాజ్యాంగబద్ధంగా దక్కించుకోవాలి తప్ప అడ్డదారుల్లో కాదన్నది ఎందరో రాజనీతిజ్ఞులు చెప్పుకొచ్చిన విధానం. ఇంకా చెప్పాలంటే తొలినాళ్లలో బీజేపీ విధానం కూడా ఇదే. రాజకీయాల్లో సిద్ధాంతాలు, నిబద్ధత, ధర్మబద్ధత, నైతికత, హైందవ ధర్మమే పంచప్రాణాలుగా అడుగులేసిన పార్టీ అది. కేవలం 2 ఎంపీలతోనే ప్రయాణం మొదలుపెట్టి ఆ రాజకీయ విలువలతోనే అధికారంలోకి వచ్చింది. ఆ నిబద్ధతతోనే ఆనాటి కమల దళపతులు వాజ్పేయి, అద్వానీలు పార్టీని కేంద్ర పీఠంపై నిలబెట్టారు. మార్చి 10 కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. కానీ 13 నెలల తర్వాత ప్రభుత్వం అవిశ్వాసం ముందుకెళ్లింది. 1999 ఏప్రిల్ 26న జరిగిన అవిశ్వాస పరీక్షలో ఒక్కటంటే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఒరిస్సాకు చెందిన ఎంపీ గిరిధర్ గొమాంగో వాజ్పేయి సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో వాజ్పేయి ప్రభుత్వం రద్దయిపోయింది. నిజానికి అప్పటికే గొమాంగ్ ఒడిషాకు సీఎంగా వెళ్లిపోయారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి ఆయన ఒడిషా సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వాస్తవంగా అయితే అతని పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయాలి. కానీ అప్పటి లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి మాత్రం గొమాంగుకు ఓటేసే అవకాశం ఇచ్చారు. 269 ఓట్లతో 2 పక్షాలు టైట్ గా నిలిచిన టైంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొమాంగ్ ఓటేయడంతో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. ఆపై కాంగ్రెస్ కూడా బలం నిరూపించుకోలేకపోవడంతో మళ్లీ సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఒక్క ఓటు ఎంత విలువైందో ప్రచారం చేసిన వాజ్పేయి 1999లో బీజేపీని మరోసారి అధికారంలో నిలబెట్టారు. వాస్తవానికి ఆనాడు గిరిధర్ గొమాంగ్ను మేనేజ్ చేయగలిగితే వాజ్పేయి ప్రభుత్వం నిలబడి ఉండేది. కానీ ఆనాటి కాషాయ దళపతి మాత్రం రాజ్యాంగబద్ధంగానే అడుగులేశారు. ఆ ఒక్క ఓటు కోసం చేయి చాచలేదు, అడ్డదారులు తొక్కలేదు. విలువల కోసం రాజ్యాధికారాన్ని వదులుకున్న రాజకీయ పార్టీగా బీజేపీ చరిత్రలో నిలిచిపోయింది. అప్పటికి కాంగ్రెస్ మీద ఎన్నో విమర్శలుండేవి. అధికారం కోసం ఎమర్జెన్సీ విధించిన పార్టీగా అధికారం వచ్చే అవకాశం ఎక్కడున్నా అక్కడ కాంగ్రెస్ వాలిపోతుందని, తిమ్మిని బమ్మిని చేసైనా అధికారాన్ని దక్కించుకుంటుందని, బలం బలగం లేకపోయినా సంకీర్ణ ధర్మంతో అడ్డగోలుగానైనా అధికారాన్ని దక్కించుకుంటుందని, అవసరమైతే అనైతిక దారుల్లో కూడా అడుగులేసి పవర్లోకి వస్తుందని ఇలా ఎన్నో ఆరోపణలు కాంగ్రెస్ మీద ఉండేవి. కాంగ్రెస్ అధికారం కోసం కట్టుతప్పినప్పుడల్లా కమలనాథులు గగ్గోలు పెట్టారు. కాంగ్రెస్ ను నీతిలేని పార్టీగా విమర్శించారు. రాజ్యాధికారం కోసం ఇంత దిగజారాల్సిన అవసరం లేదని హితవులు పలికారు. పెద్దలు తింటే పలహారం, చిన్నోళ్లు తింటే చిరుతుండి అన్నట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ తప్పునైతే బీజేపీ నేతలు విమర్శించారో వాళ్లు అధికారంలోకి వచ్చిన తరువాత అవే తప్పులు చేయటం మొదలుపెట్టారు. 2014లో పీఠమెక్కిన ఎన్డీఏ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు ఎన్నోసార్లు అడుగులేసింది. శివసేన ఎంపీ సురేష్ ప్రభును నేరుగా తమ కేబినెట్లోనికి తీసుకుని రైల్వే శాఖను కేటాయించింది. ఆయన శివసేనకు రాజీనామా చేయకుండానే నేరుగా వచ్చి బీజేపీలో చేరి కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఇది చట్ట వ్యతిరేకం. ప్రజాస్వామ్య దృష్టికోణంలో చూస్తే ఇది అనైతికం. అక్కడి నుంచి మొదలు పెడితే అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, గోవా, మణిపూర్, తాజాగా గుజరాత్ ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే అనైతిక రాజకీయం నడిపిస్తూ వచ్చింది. ఇలా తాము గెలిచిన పార్టీలు అధికారంలోకి రాకపోవడంతో అధికార పార్టీలోకి గోడలు దూకి అక్కడ ఏకంగా మంత్రి పదవులు కూడా అనుభవిస్తున్న నేతల ఉదంతాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తక్కువేం కాదు. ఇక్కడ పార్టీ ఫిరాయింపుల చట్టం దారుణంగా అణచివేతకు గురవుతున్నా అడిగేవాడు ఉండడు, పట్టించుకునే నాయకుడు ఉండడు. ఇదేదో ఇప్పుడే కాదు, 1980లోనే ఉన్న పరిస్థితి. అప్పట్లో ఆయారాం గయారాంల వ్యవస్థ తారాస్థాయికి చేరింది.
ఒక పార్టీలోకి ఉదయం వెళ్లిన నేత సాయంత్రం అయ్యేసరికి మరో పార్టీలో దర్శనమిచ్చేవారు. ఇలా రాత్రికి రాత్రే గుంపులుగా పార్టీల గోడలు దూకి ప్రభుత్వాన్ని కూడా కూలదోసిన ఘటనలున్నాయి. అప్పట్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితులుండేవి. వీటిని తప్పించడానికి 1985లో రాజీవ్ గాంధీ 52వ రాజ్యాంగ సవరణతో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక రాజకీయ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీలో చేరినా, తన మాతృ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా తన శాసనసభ సభ్యత్వానికి అనర్హులవుతారు. అంతేకాదు, పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా నడుచుకున్నా, పార్టీ విప్ ను ధిక్కరించినా, శాసనసభలో జరిగే ఓటింగ్ లో పాల్గొనకపోయినా, పార్టీని పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఓటు వేసినా, కనీసం పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినా సదరు శాసనసభ సభ్యుడు అతని సభ్యత్వానికి అనర్హుడవుతాడు. స్వతంత్రంగా గెలిచి తర్వాత ఏదైనా పార్టీకి మద్దతిచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఈ చట్టం పరిధిలోనికి వస్తారు. 3 దశాబ్దాల కిందట కేంద్రం చేసిన ఈ చట్టానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులకు రవ్వంత పొంతన కూడా కనిపించడం లేదు. అసలు ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే పార్టీ ఫిరాయింపుల చట్టం అమల్లో ఉందా అన్న అనుమానం కూడా వస్తుంది. కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇప్పుడు పాటిస్తున్న సూత్రం ఒక్కటే: అధికారం కోసం ఎంతకైనా తెగించాలి. తప్పు చేసినా, తప్పుడు దారిలో అడుగులేసినా అధికారం కోసం ఏదీ తప్పు కాదన్న భావనే నేటి తరం నేతల్లో, పార్టీల్లోనూ ఉంది. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అన్న భేదాల్లేవు. అన్నీ ఆతాను మొక్కలే. అధికారం దక్కించుకో